సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. రాజుగాడి సవాల్. హైదరాబాద్ చాయ్ గల్లీ పాలిటిక్స్ చాలా గరం ఉంటాయి, గది నీకు అర్థం కాదు. అసలు సవాల్ విసరాలంటే అది రాజుగాడి. చాయ్ సల్లర్లోపు పాలిటిక్స్ మారిపోతున్నాయన్న. ఆగస్ట్ 8న థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ మాత్రం ట్రైలర్ ట్రైజర్ సూపర్గా ఉంది. కంప్లీట్ ఒక డీ గ్లామర్ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం బాగా తెల్లగున్నారు. సినిమా రిలీజ్ అవుతుందని గ్లో వచ్చింది. ఏ బాగున్నా కూడా ఇలాంటి మర్దలు నాకుంటే బాగుండని అయితే ఖచ్చితంగా అనుకుంటారు నా క్యారెక్టర్. ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మాకు ఈ ఫ్యామిలీ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి? సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఉంది, బావ మర్దల బాండింగ్ ఉంది. ట్రైలర్లో కొంచెమే చూస్తాం కదా, ట్రైలర్లో కనిపించింది ఓన్లీ 5-10%. మీరు డెఫినెట్లీ ఆ పిక్చర్ చూసేంతసేపు సార్ ఇది ఒక చిన్న సినిమా అనుకోవాలా, లేకపోతే ప్రేక్షకులకు నచ్చే సినిమా అనుకోవాలి? ప్రేక్షకులకు నచ్చే సినిమా. ఈశ్వర్ కానీ లేకపోతే జగడం కానీ ఇట్లాంటి అన్ని సినిమాలు చూసినాం. ఈ రాజుగాని సవాల్కి ఏమైనా పోలికలు ఏమైనా ఉంటాయంటారా? బేసిక్ స్ట్రక్చర్లో సేమ్ అండి, కానీ సంధ్య గారు మీ ఫోన్ రిపేర్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తారు? బావ దగ్గరికి. బావ దగ్గరికి వెళ్తారు. కొత్త ఫోన్లు తెచ్చుకుంటూ ఉంటారా? డబ్బులు ఇవ్వకుండా కొత్త ఫోన్ తెచ్చుకోవడమే. బావకి ఐఫోన్ కావాలి, ఇంకో హీరోయిన్ ఐఫోన్ అంట. మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మరి మీరు? నేనంటే నోకియా ఫోన్ అంటే నేను డబ్బా. నోకియా ఫోన్ ఉన్నంత స్ట్రెంత్ ఏ ఫోన్లో ఉండదు కదా. కానీ మీరు ఎట్లా చెప్తున్నారంటే ఒక పక్క దీన్ని లేపుతూ ఇంకో పక్క దీన్ని లేపుతూ బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాలెన్స్ అయిపోతే ఆయిరంతో పని ఉంటుంది కదా. రాజుగాడి సవాల్. అసలు సవాల్ విసరాలంటే అది రాజుగాడే. అసలు ఈ సవాల్ ఏంటి అని తెలుసుకోవాలని మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అదైతే తెలుసుకోవాలంటే ఆగస్ట్ 8న థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ మాత్రం ట్రైలర్ ట్రైజర్ సూపర్గా ఉంది. అందులో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్స్ ఇప్పుడు మన ఐడ్రీమ్ స్టూడియోలో మీ చాణక్యత ఉన్నారన్నమాట. మాట్లాడేద్దాం, విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ రవీంద్రనా. బాగున్నారా? బాగున్నాను. అందుగారు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నమస్తే చెప్తేనే మీరు చెప్పేటట్టున్నారు. నమస్తే పెడదాం. ఫస్ట్ అందరూ అదే చెప్పుకోవాలి. ఓకే. అండ్ మూవీ ట్రైజర్ అండ్ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ రిలీజ్ అయినంత వరకు చాలా బాగున్నాయి. బస్ కూడా చాలా బాగుంది. అండ్ మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సో పెద్ద పెద్ద మహామహులు కూడా వచ్చి మూవీని అప్రిషియేట్ చేయడం అనేది కూడా చూస్తే ఎంత పాజిటివ్ వైబ్స్ వస్తుందో అర్థమవుతుంది. ఎలా ఉండబోతుంది అసలు? అద్భుతంగా ఉండబోతుందండి. అంటే మా సినిమాకి పెద్దలు ఎవరు చూసినా కూడా, అంటే ఎవరైతే మేము డిస్ట్రిబ్యూటర్ గారికి ఇచ్చామో బాపరాజు గారికి, వాళ్ళు చూసినా ఎవరైతే మెయిన్గా చూసిన వాళ్ళు సినిమా చూసి బయటకు వచ్చి మాకు ఒకటే ఇచ్చారంటే కాంప్లిమెంట్, ఇది మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అవుతుంది అన్నారు. మంచి కంటెంట్ బేస్డ్ మూవీ అండి. మేము కంటెంట్ని నమ్ముకొని వచ్చాం. అక్కడ మీకు హీరో కనబడాడు, హీరోయిన్ అట్లాంటిది కాదు, కంప్లీట్గా క్యారెక్టర్స్ కనబడతాయి. అండ్ కంప్లీట్ రియల్ స్టోరీ బేస్డ్ మూవీ అండి ఇది. అంటే మా లైఫ్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని ఒక స్టోరీ లాగా ఫామ్ చేసి రియల్ లొకేషన్స్ ఆఫ్ కవాడిగూడ, అంటే లోవర్ ట్యాంక్బండ్లోని కవాడిగూడలో కంప్లీట్గా రియల్ లొకేషన్స్లోనే తీసాము. కొత్తగా కనబడాలి, ఇది ఒక రియలిస్టిక్గా కనబడాలని కొంతమంది కొత్త ఆర్టిస్టులతో ప్లస్ కొంతమంది నోటెడ్ ఆర్టిస్టులతో కలిపి ఈ సినిమాని తీయడం జరిగింది. మీరు చూస్తే ఖచ్చితంగా ఎవరు చూసిన ఆడియన్స్ ఏదో ఒక పాయింట్లో వాళ్ళు ఎవరో ఒక క్యారెక్టర్తో కనెక్ట్ అవుతారు. అండ్ వెరీ రియలిస్టిక్గా ఈ మూవీని తీయడం జరిగింది. యాజ్ ఏ హీరోగా, డైరెక్టర్గా అండ్ ప్రొడ్యూసర్గా 3 బాధ్యతలు మీరే మెయిన్గా తీసుకొని ముందుకు వెళ్ళడానికి రీజన్ ఏంటంటారు? ఇక్కడ ప్రొడ్యూసర్గా వచ్చాను, కానీ ఈ డైరెక్షన్ అండ్ హీరో అనేది యాక్సిడెంటల్ అయిపోయింది అనమాట. ఓకే. ఎట్లా అంటే ఫస్ట్ ఏదైతే అవుట్పుట్ తీసుకున్నాం, అంటే మేము నా విజన్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లోని బేస్ రూట్స్ కొన్ని స్టోరీస్ ఉన్నాయి విచ్ నీడ్స్ టు బి నోన్. అది తెలియాలి పబ్లిక్కి. అంటే రియల్ కల్చర్స్, కొన్ని అన్నోన్ కల్చర్ కూడా ఉంది ఇక్కడ. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మన ఇక్కడ ఉన్న ఆడపడుచులకి ఎక్కువగా వాళ్ళు మన పుట్టింటి నుండి ఎన్ని ఆస్తులు ఇచ్చారని కాదు, వాళ్ళు ఇంటికి పిలిచి వాళ్ళ 2 భార్యాభర్తల్ని జంటల్ని కూర్చోబెట్టి వడిబియ్యం నింపి కొత్త బట్టలు పెట్టి ఆ ఒక సాంప్రదాయం అనేది చాలా అద్భుతమైన సాంప్రదాయం. దానికి చాలా వాల్యూ ఇస్తారనమాట. అట్లాంటి సాంప్రదాయాలు, రిలేషన్స్ బిట్వీన్ సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్న వినాయక చవితిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, దాని చుట్టుపక్కల జరిగే ఇన్సిడెంట్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక సినిమా తీయాలి అనే సందర్భంలో మేము యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఫస్ట్ వచ్చిన. తర్వాత ఏమైంది, నేను ఫస్ట్ ఇనీషియల్గా ఒక షెడ్యూల్ తీసినాం, కానీ ఆ షెడ్యూల్ అవుట్పుట్ ఏదైతే నేను అనుకున్న ప్రకారంగా రాలే. కానీ టీం మనకు చాలా బాగుంది.
వాళ్ళ టీమ్ మీటింగ్లో ఏమైందంటే ఓకే మీరు చెప్తున్నారు మీ స్టోరీ అంటే మీకు సంబంధించిన మీ చుట్టుపక్కల జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ చెప్తున్నారు కాబట్టి వై డోంట్ యూ ఇన్వాల్వ్ అంటే మీరే ఇంకా ఇన్వాల్వ్ కండి అంటే ఇంకా యాక్సిడెంటల్గా డైరెక్షన్ యాక్సిడెంటల్గా మెయిన్ లీడ్ రోల్ హీరో రోల్ అనుకోండి అట్లా దాంట్లో దిగాల్సి వచ్చింది. లక్కీలీ అవుట్పుట్ కూడా బాగానే వచ్చింది. ఈ అవుట్పుట్ బాగా రాకపోతే నేనే ఫస్ట్ సాటిస్ఫై కాకపోయేవాడిని. నేను సాటిస్ఫై అయితే యాజ్ ఏ ఆడియన్స్గా అయ్యాను. సో 3 రోళ్ళు చేయాల్సి వచ్చింది. సది గారు ఏంటంటే ఇట్స్ యువర్ ఫస్ట్ మూవీ అండ్ ఎలా ఉండబోతుంది అండ్ కంప్లీట్ ఒక డీ గ్లామర్ రోల్ అనేది కూడా ప్లే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం బాగా తెల్లగున్నారు ఏంటి సంగతి? మాల్లో లైటింగ్ ఎక్కువ వేసారా ఏంటి? లైటింగ్ ప్రాబ్లం వల్ల మేకప్ కూడా వేసుకోవాలి. సినిమా రిలీజ్ అవుతుందని గ్లో వచ్చింది. అది కరెక్టే. యా సో నా రోల్ అయితే అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ద గర్ల్ నెక్స్ట్ డోర్ ఒక క్యారెక్టర్ అది. సో భవ్యని అందరూ రిలేట్ అవుతారు. ఏ బాగున్నా కూడా ఇలాంటి మరదలు నాకు ఉంటే బాగుండు అని అయితే ఖచ్చితంగా అనుకుంటారు నా క్యారెక్టర్ చూస్తే. ఓకే, ఇంతకు మీ సవత్ ఎలా ఉన్నారు? సెకండ్ హీరోయిన్ రితిక. అంటే మీకు పోటీ వస్తుంటది కదా మీ బావ దగ్గరికి, మధ్యలో మీరైతే విడగొట్టాలని చెప్పేసి మధ్యలో దూరుతూ ఉంటారు. ఎంతమంది వచ్చినా భవ్య రాజుకే సొంతం, రాజు భవ్యకే సొంతం. మీకు ఆమె చూస్తే అట్లా ఉంది కానీ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ది మూవీ అవుతుందండి తర్వాత. డ్యూరింగ్ ద మూవీలో మంచి అంటే పర్ఫార్మెన్స్తో పాటు స్టోరీలో కూడా మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ది పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ది ఆల్ క్యాస్ట్. ఓకే. అంటే సార్ అయితే ఇందాక నుంచి ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి అని అంటున్నారు. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం మాకు ఏ యాంగిల్లో కూడా అలా అనిపించట్లేదు. ఏంటంటే మన గల్లీలో జరిగే గొడవలు, వినాయక చవితిది కానీ అండ్ దాని తర్వాత మరి ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ అలాంటివి కనిపిస్తున్నాయి కానీ ఫ్యామిలీ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి? మూవీ చూడండి అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఉంది, బావ మర్దల బాండింగ్ ఉంది, ఫ్రెండ్స్ బాండింగ్ ఉంది, అమ్మ ఎలా రాజుకి ఏమైనా అయితే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది అవన్నీ ఉంటాయి మూవీలో. ట్రైలర్లో కొంచెమే చూస్తాం కదా, అందుకే మూవీ చూడాలి. ఇక్కడ పాయింట్ మీరు ఇప్పటివరకు అని అన్నారు కదా, చాలా మంది ట్రైలర్లో చూపించిందే మొత్తం సినిమాలో అదే ఉంటుంది లేదా అంతకు మించి ఎక్స్ట్రా కనపడదని. మీకు ట్రైలర్లో కనిపించింది ఓన్లీ 5-10%. ఓకే. సో మెయిన్ పాయింట్స్తోనే అందులో పాయింట్లు పెట్టాం కానీ మీరు డెఫినెట్లీ ఆ పిక్చర్ చూసేంతసేపు మంచి ఒక కథలోకి వెళ్ళిపోతారు తప్ప ఎక్కడో ఏదో జరుగుతుంది కదా. కథ పరంగానే కంటెంట్ పరంగానే మూవీ ముందరికి వెళ్తుందండి. ఓకే. అంటే సార్ ఇది ఒక చిన్న సినిమా అనుకోవాలా లేకపోతే ప్రేక్షకులకు నచ్చే సినిమా అనుకోవాలా? ప్రేక్షకులకు నచ్చే సినిమా, నాట్ చిన్న సినిమా, మిడ్ రేంజ్ లెవెల్లో తీసాం దీన్ని. అంటే మిడ్ రేంజ్ అయ్యింది, నేను చిన్న సినిమా తీద్దామని వచ్చిన కానీ మిడ్ రేంజ్ లెవెల్లో అయింది. ప్రేక్షకులకు నచ్చే సినిమా, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాలే. అంటే ప్రెజెంటేషన్ ఆఫ్ ది స్క్రీన్ మీద కనబడాలంటే బెస్ట్ డిఓపి ఉండాలి, బెస్ట్ డిఐ కానీ వర్క్స్ కానివ్వండి, సౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎటు జెడ్. ఈవెన్ యశ్వంత్ నాగ్ గారు అద్భుతమైన మ్యూజిక్, మ్యూజిక్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అంటే పాటలే కదండి సినిమా, అంటే పాటలతో ఉంటేనే సినిమా అని మన తెలిసిన ప్రపంచం. సో యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్లో అనురాగ్ కుల్కర్ణి గారు ఒక అద్భుతమైన మెలోడీ పాడారు. అండ్ రామ్ మిర్యాల గారు ఒక మంచి మసాలా యూత్ అట్రాక్ట్ అయ్యే ఒక సాంగ్ పాడారు. దాంతోపాటు మహాకవి గోరేటి వెంకన్న గారు ఆయన కలంతో వచ్చిన బెస్ట్ లిరిస్ట్తో ఒక మంచి పాట వచ్చిందండి. వచ్చే జీతం నెలకెంత, అంటే ప్రతి వ్యక్తికి ఆ జీతం వస్తుంది నెలకి. ఆ వచ్చిన తర్వాత తను పడే బాధలు, దానికి ముందు ఆ జీతాన్ని అంటే ఎట్లా ఆయన అడ్జస్ట్ చేయడంలో ఉన్న కష్టాలేంటి, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా అంటే ఒక ఈ పండగలు పబ్బాలకు కానివ్వండి, ఫెస్టివల్స్ కానివ్వండి, ఎట్లా వాళ్ళు దాంట్లోనే పడి దాంట్లో బయటికి రావడం లేకపోతున్నారు అనే అంటే లైఫ్ని కనిపించేటట్టుగా ఆయన లిరిక్స్ రాశారండి. అద్భుతంగా వచ్చినాయి, చాలా అద్భుతంగా వచ్చినాయి. మా సినిమా అంతా ఒక అసెట్ అయితే ఆ పాట ఆయన లిరిక్స్ ఒక అసెట్ అయిందండి. ఓకే. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటిది? గోరెటి వెంకన్న గారు రాసిన. లేదు నాకు అది నచ్చదు, ఎందుకంటే ఈయన ఇంకో హీరోయిన్ తో ఉన్నాడు కదా. ఓకే. మెలోడీ ఆ హీరోకి వచ్చింది, రితికా చక్రవర్తి అని. అక్కడ కోపం రావడంలో తప్పు లేదు సార్. మూవీ అయిపోయింది, మీ పని చెప్తాను, అవి ఒక సాంగ్ కూడా పెట్టలేదు కదా. అవునా? మీద మంగ్లీతో ఒక సాంగ్ అనుకున్నాం. ఓకే. కానీ మా టీం అంతా ఇప్పటికే ఎక్కువ సాంగ్స్ అయిపోయినాయి. సాంగ్స్ యాజ్ పర్ స్టోరీ లైన్ నడుస్తుంది, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అన్ని ఇరికించినట్టు ఉంటుందని టీమ్ కట్ చేసిందండి, నేను కాదు. మళ్ళీ ఊరికే 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చింది ఆల్రెడీ. ఓకే.
అది ఓకే. అంటే సార్ మన హైదరాబాద్ మీద బోల్డ్ అనే స్టోరీస్ అనేది కూడా వచ్చినాయి. ఈశ్వర్ కానీ లేకపోతే జగడం కానీ ఇట్లాంటి అన్ని సినిమాలు చూసినాం. ఆ గల్లీలో జరిగే గొడవలు కానీ అండ్ దాని తర్వాత ఇలాంటి దానిలకు అండ్ ఈ రాజుగాని సవాల్కి ఏమైనా పోలికలు ఏమైనా ఉంటాయంటారా? పోలికైతే కంప్లీట్గా అంటే స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్లో సేమ్ అండి, కానీ ఎమోషన్స్లో తేడా ఉంది. ఓకే. ఇట్ క్యారీస్ ది ఫ్యామిలీ ఎమోషన్ బేసికల్గా. ఆ స్టోరీస్ కొంచెం మాస్ కానివ్వండి లేదా హీరో బేస్డ్, ఒక రివెంజ్ బేస్డ్, అంటే ఇందులో కూడా కొంచెం పార్ట్ ఆఫ్ రివెంజ్ కానివ్వండి, ఈగో క్లాషెస్ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ అటాచ్మెంట్ అండ్ మోర్ కల్చర్ బేస్డ్ ఉంది. అంటే ది లోకల్ కల్చర్ ఏంటి, ఇక్కడ ఉన్న కల్చర్ని ఎట్లా మనం అంటే ఎట్లా ఉంటారు, వినాయక చవితి ఎట్లా చేస్తారు, లేదా వడిబియ్యం అనేది మా సిస్టర్ ఇప్పుడు చెప్పినట్టు అట్లాంటివి కల్చర్ని చూపించడంలో కొంచెం అడిషనల్గా పెట్టాం. అవన్నీ అంటే హైదరాబాద్ నార్మల్గా ఎట్లా ఉంటుందో ఆ కల్చర్తో పాటు కొంచెం ఈ ట్రెడిషన్స్ ఎట్లా ఫాలో అవుతారు, ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి, అది ఎక్కువ యాడ్ చేశారు. కానీ అదే తేడా. మన హైదరాబాద్ కల్చర్ కానీ అందరికీ తెలిసిందే కదా సార్. అదే ఇంకా అంటే మీరు దాని నుంచి ఇంకా మీరు ఇది చాలా మంది అదే అనుకుంటున్నారు. యా, హైదరాబాద్ అంటే ఈ హైటెక్ సిటీయో లేకపోతే ఇటు కాదు, పాత బస్తీనో. పాత బస్తీ అంటే ఒక స్టైల్ అది. ఇక్కడ హైదరాబాద్ కూడా దేర్ ఆర్ 4 divisions యాక్చువల్లీ. యా సార్. ఒక రియల్ సెంట్రల్ హైదరాబాద్ ఏదైతే మేజర్ తెలంగాణ బేస్డ్ పీపుల్ ఉండేది హిమాయత్ నగర్, లోవర్ ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, ఇటు కోటి, ఇవంతా బేగం బజార్ ఇటు సైడ్. కొంచెం అటు సైడ్ పోతే ఓల్డ్ సిటీ, మళ్ళీ ఇటు సైడ్ వస్తే సికింద్రాబాద్. ఈ సికింద్రాబాద్ అంతా మేజర్ నార్త్ ఇండియన్స్ ఉంటారు, అంతే ఎంప్లాయీస్ ఉంటారు. రైట్. ఈ డిఫెన్స్ వాళ్ళు కానివ్వండి, బిజినెస్ వాళ్ళందరూ గుజరాతీస్, వీళ్ళందరూ సికింద్రాబాద్లో ఉంటారు. ఇటు మళ్ళీ వస్తే మీరు హైటెక్ సిటీ, ఇది ఒక డిఫరెంట్ వరల్డ్. మళ్ళీ ఇది కంప్లీట్గా న్యూ జనరేషన్, న్యూ సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు కానీ ఇది. సో 4 divisions ఉన్న దాంట్లో మేము మధ్య డివిజన్ సంబంధించిన స్టోరీని పెట్టాం. ఈ రియల్ బేస్ హైదరాబాద్ ఎక్కడైతే స్టార్ట్ అయింది అంటే రూట్స్ ఆఫ్ హైదరాబాద్, ఓకే, రూట్స్ ఆఫ్ హైదరాబాద్లో అక్కడ ఒక స్టోరీని గల్లీలలో ఎట్లా ఉంటుంది, ఓకే, గల్లీలలో ఎట్లా ఉంటుంది ఆ స్టోరీని విత్ ఇమోషన్స్, కల్చర్, దీంతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా మంచి పాటలు, మంచి ఆ వినాయక చవితి టైంలో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ కానివ్వండి, కొంచెం చందా వసూళ్లలో ఎట్లాంటి సాధక బాధకాలు ఉంటాయి, అవి కూడా అన్ని ది కంప్లీట్ అట్లా తీసుకెళ్తుంది మళ్ళీ. ఓకే. సంధ్య గారు, మీ ఫోన్ రిపేర్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్తారు? బావ దగ్గరికి వెళ్తారు. కొత్త ఫోన్లు తెచ్చుకుంటూ ఉంటారు. డబ్బులు ఇవ్వకుండా కొత్త ఫోన్ తెచ్చుకోవడమే. కానీ బావ ఇస్తాడో ఏడు ఐఫోన్ కావాలి బావకి. బావకి ఐఫోన్ కావాలా లేదా మీకు కావాలా? బావకి ఐఫోన్ కావాలి. ఇంకో హీరోయిన్ ఐఫోన్ అంట, మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. మరి మీరు? నేనంటే నోకియా ఫోన్ అంట, నేను డబ్బా ఫోన్. నోకియా ఫోన్ ఉన్నంత స్ట్రెంత్ ఏ ఫోన్ లో ఉండదు కదండి. ఐఫోన్ అనేది అందరి డ్రీమ్. అంటే మన దగ్గర ఐఫోన్ ఉండాలి, లేకపోతే వచ్చిన ప్రతి అప్గ్రేడ్ వర్షన్ మనకు కావాలి, మన జోబులు ఉండాలి అనేది ఒకటి. అది నా డ్రీమ్ కూడా ఉంటుంది, ఎవ్రీబడీస్ డ్రీమ్. కానీ మనం సెటిల్ అయ్యేది ఫైనల్గా నోకియాతోనో శాంసంగ్తోనో. సో అట్లా అనమాట. కానీ అదే పనికి వస్తుంది, అదే కాపాడుతుంది. దాంట్లో ఉన్న స్ట్రెంత్ వేరే దాంట్లో ఉండదు. కానీ మీరు ఎట్లా చెప్తున్నారంటే ఒక పక్క దీన్ని లేపుతూ ఇంకో పక్క దీన్ని లేపుతూ బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాలెన్స్ అయిపోతే ఆయిరోతో పని ఉంటుంది కదండి. అమ్మో, ఇప్పుడు అనిపించుకున్నారు సార్ ఒక డైరెక్టర్ గాను, తర్వాత ఒక హీరో గాను. అండ్ మెయిన్గా ఈ మూవీ స్టోరీ విన్న తర్వాత కానీ సో అంటే ప్రేక్షకులకు నచ్చే పాయింట్ ఏంటి అని చెప్పేసి యాజ్ ఏ యాక్ట్ చేయకముందు మీకు ఒకటి అనిపించి ఉంటుంది. అలాంటి పాయింట్ ఏమనిపించింది? సో స్క్రిప్ట్ విన్న తర్వాత అయితే నాకు క్యారెక్టర్ చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒక డీ గ్లామరస్, ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సమ్ డీ గ్లామరస్ రోల్ అనమాట. సో నాకు అది చెప్పగానే స్టోరీ అయితే బాగా కనెక్ట్ అయ్యి ఇది నేను చెయ్యాలి, ఒక ఛాలెంజ్ లాగా తీసుకోని అనుకున్నాను. సో అందుకే చేశాను ఇది. ఓకే. సో అందరికీ ద గర్ల్ నెక్స్ట్ డోర్ అన్న ఆ ఒక క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. యూజువల్గా ఎవ్రీ బాయ్ విల్ థింక్, అరే అమ్మాయి చాలా మంచిగా ఉంది, మనకు కూడా లాంటి వైఫ్ దొరికితే బాగుండని ఖచ్చితంగా అనుకుంటారు కదా. ఆ ఒక క్యారెక్టర్ నాలో చూస్తారు. అదే సార్, సినిమాలో కూడా 2-3 సార్లు ఏడిపిస్తుంది మిమ్మల్ని. ఓకే, మంచి యాక్టింగ్. అంటే వినాయక చవితి దాని గురించి చెప్పారు, అది బాగానే ఉంది. కాకపోతే దాని తర్వాత అసలు ఆ సవాల్ ఏంటి అంటే ఆ రాజకీయ పొలిటికల్ యాంగిల్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటారు? అంటే సవాల్ ఏంటి అనే దానికైతే సినిమా చూడాలి. ఓకే, ఇప్పుడు చెప్పేస్తే దాన్ని థ్రిల్ ఉండదు. ఓకే. రెండో విషయం ఏంటంటే ఎస్, ఒక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు దెర్ ఆర్ మెనీ థింగ్స్ హ్యాపెన్స్. అంటే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి తన జీవితంలో ప్రతి విషయం అంటే డైలీ లైఫే ఒక సవాల్ అండి. ప్రతి చిన్న విషయం అంటే
మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే కొన్ని బాధ్యతలు ఉన్నవాడికి సవాల్ అనిపిస్తుంది అండి జీవితం. మీకు బాధ్యత తీసుకుంటే ప్రతిరోజు ఒక సవాల్లాగా పోతారు. బాధ్యత లేనివాడికి ఏది సవాల్ అనిపించదు. ఈ బాధ్యతలో ఉన్న వ్యక్తికి సవాళ్ళు, డైలీ సవాల్తో పాటు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చే పెద్ద సవాల్ని ఎట్లా ఎదుర్కొన్నాడు అనేది ఈ సినిమా సారాంశం. ఇప్పటివరకు ఎక్కడో నేను ఇన్న ఛాలెంజ్ అట్లాంటిది. ఆ చిరంజీవి గారు అప్పుడు ఛాలెంజ్ అని మూవీ ఇంగ్లీష్లో పెట్టారు. ఇప్పుడు తెలుగులో మేము సవాల్ అంటే తెలుగు కమ్ హిందీ అనుకోండి సవాల్ అని వచ్చింది. బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ మగ మహారాజు టైపు, లేకపోతే అంటే ఫ్యామిలీ గురించి లేదా ఆయన సొంత ఎయిమ్స్ ఏదైతే మనకు ఉంటాయో సమాజంలో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కూడా ఇందులో చూపించడం జరిగింది. సో ఆ సవాల్ అనేది మంచిగా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది మీకు. ఓకే. అండ్ మీతో పాటు కూడా ఆపోజిట్గా యాక్ట్ చేశారు చూడండి సార్, కొత్త యాక్టర్ ఆయన రవీందర్ బొమ్మకంటి గారు విలన్గా చేశారు. ఇద్దరు రవీందర్లు ఒకటే ఏజ్ ఉన్నారు. కోఇన్సిడెంట్. ఆయనతో ఎలా ఉంది సార్? ఏంటంటే ఆ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ కంప్లీట్గా చూస్తూ ఉంటే ఒక రగ్గడ్ కైండ్ ఆఫ్ భయపెట్టే టైప్. రియల్గా క్యారెక్టర్లో దిగిపోయింది. ఎక్కడైతే మా రియల్ ఇన్సిడెంట్స్ జరిగినాయో కొంచెం అట్లా కనిపించింది నాకు ఆయన. అరే అట్లనే మాట్లాడుతున్నాడు ఆయన, అట్లనే ఉన్నాడు. ఆ రియాక్షన్స్ కూడా మాకు రియల్గా జరిగిన మా ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి మేము ఇద్దరం అట్లనే రియాక్ట్ అయినాం. ఆపోజిట్లో రియల్గా రియాక్ట్ అయినాయి. ఒక ఇన్సిడెంట్ అయితే రియల్గా మేము ఇద్దరము కొంచెం గలాటా జరుగుతుంది. ఆ టైంలో రియల్గా తిట్టుకోవడం జరిగింది. ఓకే. యాక్చువల్ స్క్రిప్ట్లో లేదు అది. రియలిస్టిక్గా అన్నీ వచ్చేసినాయి. ఆటోమేటిక్గా నా క్యారెక్టర్ నాకు వచ్చేసింది, ఆయన క్యారెక్టర్ ఆయనకు వచ్చి ఒక 5-10 minutes అసలు దాంట్లోనే ఉండి ఫుల్ సీరియస్ అయిపోయినాం ఇద్దరం. ఓకే. సో రియలిస్టిక్గా బాగా వచ్చింది ఆయన. నైస్ సార్. అండ్ మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు కానీ ఎలా అనిపించిందండి? ఏం చెప్తాం, అసలు డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ అది అంతే. కానీ అక్కడ ఉండేది నేనేనా అని చెప్పేసి ఒకసారి ఒక నిమిషం అనుకున్నారా? అనుకున్నాను. అనుకునేటారు కదా. తర్వాత డబ్బింగ్ అప్పుడు కూడా నన్ను నేను చూసుకుంటే అరే నేను ఒక డబ్బింగ్ తర్వాత చాలా హెల్త్ బాగాలేక కొంచెం దూరం ఉన్నాను టీంతో. నేను ఎప్పుడు చూడలే, అసలు అవుట్పుట్ ఎలా వచ్చిందో కూడా నేను చూడలేదు. సో డబ్బింగ్కి వెళ్ళిన వెంటనే అది చూడంగానే వావ్ చేశాను, ఐ డిడ్ ఇట్ అని అనిపించింది. యా. అంటే సార్ ఈ బడ్జెట్లో కానీ తీసేటప్పుడు ఎవరైనా కానీ అంటే కంటెంట్ మీద ఎక్కువ పెట్టి, సో కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టి ఆ విజువల్స్ మీద కొంచెం తక్కువ అనేది చూపిస్తూ ఉండడం కానీ ఎక్కడో కొంచెం షేకీలా అనిపిస్తుంటుంది. అంటే కంటెంట్ బాగుంటుంది కానీ ప్రెజెంట్ చేసే విధానంలో మాత్రం ఎక్కడో షేకీ అయిపోయి చాలా సినిమాలు అనేది కూడా పట్టుకుపోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ రెండు కరెక్ట్గా అంటే వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. అందువరకే కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ డీల్ అయింది మరి. ఓకే. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మెనీ టైమ్స్. అంటే ఏ చిన్న పాయింట్లో కూడా రీసెంట్గా ఇప్పుడు అప్లోడ్ అయిందండి నిన్న మా సినిమా. అప్లోడ్ అయ్యే ముందు కూడా, సెన్సార్కు వెళ్ళే ముందు కూడా ప్రతి పాయింట్లో డిఐ కానివ్వండి, ఈవెన్ సౌండ్ కూడా ఎక్కడ చిన్న కూడా ఎక్కడ ఫ్లాస్ రావద్దు, ఎక్కడ కూడా క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కావద్దు. ఎప్పుడైతే షూట్లో ఏదైతే అవుట్పుట్ తీసుకున్నామో మళ్ళీ అవుట్పుట్ బయట కనపడాలి కూడా పర్ఫెక్ట్గా రావాలి అనే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఖర్చుకు వెనకాడలేదు. అంటే పర్ఫెక్ట్గా, అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో టాప్ టెక్నీషియన్స్ పెట్టుకున్నాం. అటు ప్రొడక్షన్లో ఇటు ఈవెన్ పోస్ట్లో కూడా టాప్ టెక్నీషియన్స్ పెట్టుకొని నంబర్ ఆఫ్ అవుట్పుట్స్ని ఒకసారి రీచెక్ చేసుకొని బీజిఎం మన మణి గారని ఇచ్చారు. అద్భుతంగా ఇచ్చారు ఆయన. బీజిఎం కూడా ఎన్నో సిట్టింగ్స్ చిన్న చిన్న సీన్స్ కూడా ఎన్నో సిట్టింగ్స్ బెటర్మెంట్ ఇంకా బెటర్మెంట్ అని ఎక్స్పీరియన్స్ యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. విజువల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కొన్ని షార్ట్స్ అయితే నేను మీకు ప్రీవియస్గానే నేను చెప్పాను, ఎగ్జాక్ట్లీ కెమెరా పర్సన్ వర్క్ కానీ, అండ్ కొన్ని షార్ట్స్ అయితే అరే దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, పెద్ద మూవీ ఫీల్ అనేది ఒకటి ఇవ్వడంలో ఆ ట్రైలర్ అనేది సక్సెస్ అవుతుంది. అక్కడ మీకు మణిరత్నం, అక్కడక్కడ రామ్ గోపాల్ వర్మ కనబడతాడు. అంటే అన్ని వాళ్ళ సినిమాలు చూసి కదా మనం ఇన్స్పైర్ అయింది. బట్ ఆ ఫీల్ ఒక్కొక్క దగ్గర మీకు ఆ ఫీల్ కనబడుతుంది. సో ఆయన కెమెరా గురించి కానీ డిఓపి మన శేఖర్ గారు అండి. ఆయన FTI పూణే ఇన్స్టిట్యూట్ నుండి ఆయన వచ్చారు. ఎక్స్పీరియన్స్ మంచి, అంటే టెక్నికలీ వెరీ సౌండ్. ఆయన డిఓపి టీమ్ కూడా చాలా బాగుంది. ఆయనకు మేము ఎక్కడ ఒకటే లిబర్టీ ఇచ్చాం. వాట్ ఎవర్ లెన్స్ యూ వాంట్ టు యూస్, వాట్ ఎవర్ లైట్స్ యూ వాంట్ టు యూస్, అండ్ మీ కెమెరా ఎట్లాంటి కెమెరా కావాలి, ఎటువంటిది ఏది ఉన్నా కూడా మీకు లిబర్టీ ఇచ్చాము. అండ్ ఆ చిన్న గల్లీలలో అవన్నీ హైదరాబాద్ మన కవాడిగూడలో చాలా చిన్న గల్లీలు, రియల్ లొకేషన్స్ కాబట్టి చాలా ఇబ్బంది పడ్డా ఆయన చాలా ప్రాక్టీస్, అంటే సీన్కి ముందు ఎట్లా రావాలి అనేది మంచి ప్రాక్టీస్ చేసుకొని ఆయన కూడా రాసుకొని క్లియర్గా ఎటువంటి లాంగ్ షార్ట్స్ అంటే మిడ్ అన్ని ఆల్ దానికి మంచి రిహార్సల్ చేసుకున్నాడు. చేసుకొని అవుట్పుట్ ఒకసారి ట్రయల్గా చూసుకొని
బాగా వస్తుందా లేదా చూసుకొని మళ్ళీ మేము సీన్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే. చాలా బాగా వచ్చిందండి. అదే నేను ఇప్పటివరకు లింక్ ఇచ్చాను కదా, ఎస్ మరి ఎత్నము రామ్ గోపాల్ వర్మ ఎక్కడో కనిపించాడు. సో వీఆర్ హ్యాపీ. నైస్. అంటే మొత్తం ప్రొడక్షన్ వర్క్ కానీ అన్నీ చూసిన తర్వాత సో వాట్ యూ ఫెల్ట్? ప్రొడక్షన్ చాలా బాగుంది. టీమ్ అయితే ఎక్సలెంట్ టీమ్. అసలు ఎక్కడ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా సాటిస్ఫై చేయకుండా అయితే లేరు. మాకు టైం టు టైం ఏంటి అంత గ్యాప్ తీసుకుంటున్నారు? ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా చెప్పండి, ప్రొడ్యూసర్ గారికి చెప్తాం. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఉంది కదా, రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, నాకు అన్ని ఏమి ఇవ్వలేదు. నేను రెమ్యునరేషన్ తీసుకోమ్మా అని చెప్పిన. తర్వాత అసలు వద్దండి రెమ్యునరేషన్, నేను మంచి నా పేరు రావాలి అంటే నీ ఇష్టం అమ్మా, నేనైతే రెడీ ఉన్నా. ఓకే. రెమ్యునరేషన్ విత్ సరే, ఇప్పుడు వస్తాయి కదా కాంప్లిమెంట్స్ కూడా ఇస్తాను, ప్రాఫిట్స్ షాపింగ్ కాబట్టి. ప్రాఫిట్స్ వస్తాయి కదా, అందులో హాఫ్ నాకు హాఫ్ మీకు. సరే ఓకే సరే వెళ్ళిపోదామా? ఏంటండి మరి ఫస్ట్ లో లేదు లేదు అని చెప్పేసి తర్వాత పావురంలో ఉన్న వాళ్ళు పాములో తయారవ్వకండి. ఇట్లనే ఉంటుంది సార్. ఫస్ట్ రెమ్యునరేషన్ చెక్ ఇచ్చేయాలి అంతే. బాబు చాలా కాన్ఫిడెంట్. యాక్చువల్లీ వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి నాకు. ఓకే ఓకే. మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, ఏదైతే వర్క్ షాప్స్ లో వీళ్ళు థియేటర్స్ నుండి వచ్చింది కదా, సూర్య గారు అని ఇంకో విజయ్ క్యారెక్టర్ చేసి ఆయన, వీళ్ళంతా ఒక టీం అన్నమాట. వీళ్ళు నాకు ట్రైనింగ్ ఇచ్చారు మంచిగా. సో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అన్న అమ్మ మీరు ఏమంటే అది ఓపెన్ అంటే ట్రైనింగ్ ఇచ్చారు, ఇటు హీరోయిన్ గా చేసినారు, ప్లస్ టీం అందరినీ కోఆర్డినేట్ చేయడంలో మంచి ఒక టీం లాగా చేసినాం. ఎవరు కూడా ఇది నా సినిమా నేను అనుకోలే, అందరం మా సినిమా అనుకున్నాం, మన సినిమా టీం వర్క్ లాగా చేసారు అనమాట. అసలు పొద్దున వీళ్ళ హార్డ్ వర్క్ అసలు హ్యాట్స్ ఆఫ్. అక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కి ప్లస్ ఫెసిలిటీస్ చాలా తక్కువ, ఉన్న ఫెసిలిటీస్ లో అడ్జస్ట్ అవుతూ ప్లస్ టీం వర్క్. జనాలు కూడా కొంతమంది ఇప్పుడు ఈవినింగ్ కాగానే ఆ బస్తీ జనాలు ఎట్లయితారు, కొంచెం మూడ్ మారిపోతుంది ఒక్కొక్కరికి. కొంతమంది ఏదో కొంచెం మంది వేసుకొని వస్తారు. సో అట్లా ఉన్నా కూడా ఎక్కడ కూడా వీళ్ళు ఇబ్బంది పడలే. పాపం మా బస్తీ వాళ్ళు గ్రేట్ అండి. ఫస్ట్ 2-3 days వాళ్ళకి అడ్జస్ట్ కాలేదు, కానీ తర్వాత వాళ్ళు అసలు వాళ్ళు పార్ట్ ఆఫ్ మూవీ అయిపోయారు. ఓకే. వాళ్ళే అన్ని తెచ్చి ఇవ్వడము, వాళ్ళే అన్ని అరేంజ్ చేయడము. మీకు చాలా మంది ఆ బస్తీ వాళ్ళందరూ ఆ షూట్లో కనిపిస్తారు, కానీ వాళ్ళు న్యాచురల్గా వాళ్ళ లైఫ్లో వాళ్ళు అడ్జస్ట్ అయిపోతూ ఉన్నారు అక్కడ. అంటే షూటింగ్ అనేది ఇక కామన్. సరే మా ఇంట్లో వాళ్ళలాగానే పిలిచి మమ్మల్ని టీలు కాఫీలు ఇవ్వడము, వాళ్ళ సాదా బాధకాలు చెప్పుకోవడము. ఆ సీన్ ఈ పాట అక్క పాట ఉందండి, వడిబియ్యం పాట, యశ్వంత్ నగర్ లైవ్ గా పాట పెట్టి షూట్ తీసినాం. ఓకే. మొత్తం క్రూ, అక్కడ ఉన్న స్టాఫ్, అంటే ఐ మీన్ యాక్టర్స్, ఈవెన్ అక్కడ ఉన్న బస్తీ వాళ్ళందరూ ఏడ్చారు. అంటే రియల్ గా చేసినాం అనమాట. వడిబియ్యం కూడా ఏదో ఫార్మాలిటీ కాదమ్మా, మీరు రియల్ గా మీరు ఆమెకి వడిబియ్యం చేయాలంటే అందరూ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మొత్తం వాళ్ళ ఇంటి ఆడపడుచుకే వడిబియ్యాన్ని వెడి నింపినట్టుగా కొత్త బట్టలు పెట్టి చాలా అద్భుతంగా అందరూ లిటరల్గా అందరూ ఏడ్చారు. చాలా బాగా వచ్చింది. ఈ మూవీ చేసేటప్పుడు కానీ సో మీరు ఫేస్ చేసిన బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటి? వాష్రూమ్స్ అసలు అక్కడ చెప్పలేము. వేరే వాళ్ళని వెళ్ళి మాకు కొంచెం వాష్రూమ్ కావాలి అని అడిగి మేము వెళ్ళడం జరిగింది అక్కడ. సో అదొక ఇష్యూ జరిగింది అది. ఓకే. అండ్ సో బెస్ట్ మెమరీ నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. అది నేను ఫస్ట్ డే షూటింగ్ చేస్తున్న రోజు ఫస్ట్ స్కెడ్యూల్లో నేను టెర్రస్ మీద సీన్ చేసి కూర్చున్నప్పుడు నా డ్రీమ్ ఏంటంటే, నేను యూజువల్గా చూసినప్పుడు షూట్స్ ఎక్కడ జరిగినప్పుడు అమ్మో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇలా తొంగి చూసేదాన్ని నేను, ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారని. సో నన్ను కూడా అలా చూడాలి ఎవరైనా అని అనుకున్నాను నేను. సో ఆ రోజు మేము ఫస్ట్ డే రోజే మేము టెర్రస్ పైన షూట్ చేసి కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు గెటప్ సంజయ్ విల్ సీ సంథింగ్ అంటే, నేను లేచి చూడగానే కవాడి కూడా మొత్తం చూస్తున్నారు మమ్మల్ని. సో అదైతే చాలా మంచి ఫీలింగ్. యా, ఇప్పుడు మా కెమెరామెన్స్ కూడా చూస్తున్నారు హీరోయిన్. కానీ ఇట్ వాస్ నైస్. ఏంటంటే డ్రీమ్స్ కమ్ ట్రూ అవుతున్నప్పుడు, అంటే 8th రిలీజ్ కాబోతుంది కదా, ఎక్సైటింగ్ గా ఉందా, నర్వస్ ఉందా? నర్వస్నెస్ అయితే ఉంది కొంచెం. అందుకే ఫేస్ లో కనిపిస్తుంది కళ్ళు. అయ్యో అందరు అదే అంటున్నారు ఈ రోజు నన్ను. టెన్షన్ పడకండి. ఉంటది కదా, ఎంత పడొద్దు అనుకున్నా కూడా అమ్మో ఏమంటారో, రెస్పాన్స్ ఎలా ఉంటది, అసలు నా క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది అందరికి అని. కొంచెం నా మీద టొమాటోస్ ఎక్స్ చేయకపోతే చాలు. ఏమన్నా షాప్ పెడుతున్నారా? చూసి 8 ఇలాక్ట్ చేసిందని ఒక్కటేసారంటే అంతే. ఇంకా నథింగ్ లైక్ దట్. అంటే ఆ ట్రైలర్ లో అర్థమైపోతూ ఉంటది కదా, చూపించే ఆ పొజిటివ్నెస్ గానీ చాలా క్యూట్ ఉన్నట్టు. అన్నము అదే మెతుకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటివరకు రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది. అండ్ సార్ ఫైనల్గా చెప్పండి సార్, అండ్ ప్రేక్షకులకు ఈ రాజుగాని సవాల్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా పంచబోతుంది అనుకోవచ్చు? డెఫినెట్గా మీరు ప్రతి ప్రేక్షకుడు అండి
వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ వాళ్ళకి అటాచ్ అవుతుంది. రెండవది ఎమోషన్స్ క్యారీ అవుతారు. మీరు ఎస్ ఒక అంటే వాళ్ళు పెట్టిన 100-200 టికెట్కి 100%గా సాటిస్ఫై అవుతూ క్యారీ చేస్తారు. అందులో ఉన్న పాటలు, ఆ లైఫ్కి సంబంధించిన పాటలు కానివ్వండి, లేదా ఆ ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళు డెఫినెట్లీ క్యారీ చేసి 10 మందికి చెప్తారు అనేది మా కాన్ఫిడెంట్ అండి. అండ్ అవర్ కంటెంట్ విల్ స్పీక్. దట్ ఈస్ మై ఫైనల్ వర్డింగ్. ఇంతకీ రాజుగాడి సవాల్ ఓటీటీ మూవీయా, లేకపోతే ఏ క్లాస్ ప్రేక్షకులు చూసే మూవీయా, లేకపోతే అందరూ చూసే మూవీయా? అందరూ ఫ్యామిలీతో సహా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. థియేటర్లో చూసే మూవీ ఇది. 100% థియేటర్లోకి రండి. ఎందుకు అంటున్నాను థియేటర్ అంటే, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ థియరిటికల్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ కూడా పెట్టామని. ఓకే. ఆ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కూడా థియేటరిటికల్ ఎక్స్పీరియన్స్తో పాటు ఆ ఫీల్ ఆఫ్ అంటే ఏమంటారు, పాటలు వచ్చినప్పుడు ఆ సౌండ్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. అందువరకు థియేటర్కే రండి. ఓటీటీ ఎట్లనే వస్తుంది కానీ థియేటర్లో ఉన్న మజా ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, నైస్ సార్. అండ్ తనకైతే August 8th మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో నైస్. థ్యాంక్ యూ.